నిజం నిడలం న్యూస్. కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు ట్రాన్స్జెండర్లకు చీరలు పంపిణీ. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి 106 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ, నియోజకవర్గ ఇన్ఛార్జి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికకు గౌరవ అధ్యక్షులుగా పాల్గొని ట్రాన్స్జెండర్లకు ఆయన చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి మహిళా ఆదిశక్తుల ముందుకు రావాలని, అలాంటప్పుడే నాయకురాలు ఎదిగే అవకాశాలు ఉన్నాయని సూచించారు. రాబోయే కార్పొరేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మల్లెల జయ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ముందుంటానని ఆమె జగదీశ్వర్ గౌడ్కు హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో ఆమె ప్రసంగిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. స్పీచ్ మాట్లాడలేని పక్షంలో కాంగ్రెస్ నేత కార్తీక తాగునీటిని ఇచ్చి శాంతి పని చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్లు, స్థానిక కాలనీ వాసులు పాల్గొని జయప్రదం చేశారు. పరిస్థితి వస్తే అన్నగా నేనున్నా, నా వెంబడి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సైనికులుగా వెంబడి తప్పకుండా కూడా ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు కృషి చేస్తాం. తప్పకుండా జయమ్మ, మీరు ఏది చేసినా నిండు మనిషితోటి అందరినీ కలుపుకొని పోయి, ఈ రోజు ఒక మనిషితోటి మాట్లాడితే ఇంకో మనిషితోటి కోపం, ఇంకో మనిషిని కలిస్తే ఇంకో మనిషి కోపం, అట్లాంటిదే వారున్న పరిస్థితిలో చూడండి. ఈ రోజు మొత్తం అందరు కదిలి వచ్చిండ్రు. ఈ రోజు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మా జయమ్మ దగ్గరికి పోవాలి, మనం జయమ్మ దగ్గర పోవాలి, అన్న మేము కూడా వస్తాం అని చెప్పి ఫోన్లు చేసి ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం అయ్యే విధంగా ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. మీ యొక్క కీర్తి ఇదే విధంగా వ్యాప్తి చేయాలి. పట్టుకోవద్దు, చిన్న ఇస్త్రోకులమ్మా. అదే నేను